ఇక ప్రస్తుతం యోగులకు గ్రాహ్యమగు ఉపాయ ప్రత్యయ సమాధిని ఇప్పుడు తెలుపబోచున్నారు. సూత్రం 20 శ్రద్ధా వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞా పూర్వకైతరేషాం. ఇందులో శ్రద్ధ, వీర్యము, స్మృతి, సమాధి, ప్రజ్ఞ అని 5 విశేషణాలు ఇచ్చినారు. ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం. ఇతరేషాం అంటే విదేహ ప్రకృతి లయులు కంటే. ముందు సూత్రంలో చెప్పుకున్నాము కదా మనం, భవప్రత్యయం అనేది విదేహ లయులు ప్రకృతి లయులని చెప్పుకున్నాం. అటువంటి విదేహ ప్రకృతి లయులు కంటే ఇతరేషాం అనగా ఇంద్రియభూత చింతకులు మరియు ప్రకృతి అహంకారాది చింతకుల కన్నా భిన్నమైన వారు వీరనమాట. వీరికి ఏమిటి విశేషము? 1 శ్రద్ధ, 2 వీర్యము, 3 స్మృతి, 4 సమాధి, 5 ప్రజ్ఞ. ఇవి అన్నమాట. ఇవి దేనికి? ఉపాయ ప్రత్యయమైనటువంటి సమాధి సిద్ధికి ఉపాయాలు. అందుకే ఇది ఉపాయ ప్రత్యయము అని చెప్పినారన్నమాట. కాబట్టి ఉపాయముల ద్వారా ఈ సమాధిని మనము పొందవచ్చును. కాబట్టి ఉపాయ ప్రత్యయమని పేరు మనకి వచ్చినది. ఇది ఎవరికి? ఉత్తమ యోగులకు కలుగుతుంది. ఎందుకంటే వీరు మార్గాన్ని చక్కగా తెలుసుకొని గమ్యస్థానం చేస్తూ ఉన్నారు కాబట్టి వీరు ఉత్తమ యోగులు అన్నమాట. సరే, ఇంతకుముందు వారు మధ్యములు. వారు ఆత్మని అనాత్మగా, అనాత్మని ఆత్మగా భావించి ఉపాసన చేసేవారు వారు. కాబట్టి ఇందులో 5. 1 శ్రద్ధ. శ్రద్ధ అంటే అనేక అర్థాలు. అభిరుచి అంటారు కొంతమంది, ఉత్కటేచ్ఛ, మనోనైర్మల్యము, తర్వాత శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ అంటే ఆస్తిక్య బుద్ధి. శ్రద్ధ అంటే ఆస్తిక్య బుద్ధి, ఇది ఉండాలి ముఖ్యంగా. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణం సా శ్రద్ధా కథితా సద్భిః యయా వస్తూపలభ్యతే. యయా శ్రద్ధయా, ఇటువంటి శ్రద్ధ ద్వారా వస్తువు మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో ప్రకృతి పురుష వివేక ఖ్యాతి అయినటువంటి వస్తువు అథవా బ్రహ్మ వస్తువు ఉపలభ్యతే పొందబడుచున్నాడు. ఎవరు పొందబడుచున్నారు? శాస్త్రవాక్యమునందు గురువాక్యమునందు ముమ్మాటికి నిజము అన్నటువంటి విశ్వాసం ఎవరికైతే ఉన్నదో వారు తప్పక పొందుచున్నారు. కాబట్టి ఈ విశ్వాసం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఉపాయ ప్రత్యయమైనటువంటి సమాధికి ఇది చాలా సిద్ధిభూతమైనటువంటిది అన్నమాట. దీనికి ఒక ఉదాహరణం ఎలా అంటే, మనం తప్పక ఆ నమ్మకమే ప్రధానం. యోగం మనకి కలుగుతుంది, ఇది అనుమాన ప్రమాణమా ప్రత్యక్ష ప్రమాణమా అంటే ఊహింపు అన్నమాట. ఊహింపని తర్కం. ఈ విధంగా చేస్తే తప్పక అది సిద్ధిస్తుంది అన్నటువంటి నిశ్చయం మనకి వస్తుంది. కాబట్టి శ్రద్ధ అనేది తల్లివలే శుభకరమై యోగిని కాపాడుతుంది అన్నమాట. అందుకని చెప్పి ఉన్నారు, శ్రద్ధ ఎప్పుడైతే ఉన్నదో జ్ఞానం తప్పక కలుగుతుంది. కాబట్టి ఈ శ్రద్ధ అనేది చాలా అవసరం. ఒక ఉదాహరణ, ఒక పశువులు కాపరి ఉన్నారు ఒక ఊర్లో. అతను రోజు పశువుల్ని తోలుకొని పోతూ ఉంటాడు. ఏదో పశువులు మేచుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. సరే, ఆ విధంగా ఉంటే ఒక ఉత్తముడు 3 పూట్ల కూడా సంధ్యావందనం చేస్తూ ఉంటాడు. అతడు ఒకరోజు పక్క గ్రామానికి పోతూ ఉన్నాడు. అతడు ఎప్పుడూ కూడా సంధ్యావందనం చేసే సమయంలో ఎప్పుడు సమయాన్ని దాటించరన్నమాట. ఉదయం, మధ్యాహ్నము, సాయంకాలం త్రిసంధ్య చక్కగా చేస్తారన్నమాట. అయితే ఆ సమయానికి ఎక్కడ ఉంటే అక్కడే చేస్తారు, టైం దాటనివారు. అక్కడ చెరువు, తటాకము, బావి చూసుకొని వెంటనే అక్కడ చేస్తూ ఉంటారు. ఒక దినము పక్క గ్రామం నుంచి వస్తూ ఉంటుంటే అక్కడ 12 గంటల సమయం అయినప్పుడు ఒక పల్లెటూరు గ్రామానికి పొలిమేరలోకి వచ్చారు. అక్కడ ఒక తటాకం చూశారు, కరెక్ట్గా 12 అయింది. సరే, అప్పుడు సంధ్యావందనం ప్రారంభించారు. ఇక్కడ రోజు వచ్చే పశువులు కాపురు ఉన్నారు కదా, ఓ చెట్టు మీద కూర్చొని అతను ఏం చేస్తున్నాడో చూస్తూ ఉన్నాడు అన్నమాట. శ్రద్ధగా చూస్తూ ఉంటుంటే అతను మొట్టమొదటి సంధ్యావందనం చేసినప్పుడు ఇలా ముక్కు పట్టుకొని ఓం భూ ఓం భూ ఓం సోహ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం అని మనం రోజు కూడా ప్రాణాయామం చేస్తుంటాం కదా. ఆ విధంగా మొట్టమొదటి అతను ప్రాణాయామం చేశారు. అనంతరము సంధ్యావందన ప్రారంభం చేశాడు.
ఇదంతా ఆయన చూస్తూ ఉన్నాడనమాట. చూస్తూ ఉండేటప్పుడు ఎప్పుడైతే ఆ సంధ్యావందనం పూర్తి అయిపోయినదో ఆ సమయంలో వారి దగ్గరికి వచ్చారు. ఎవరు? ఈ యొక్క పశువుల కాపరి వచ్చి, ఏమండి గురువుగారు, మీరు ఇంతవరకు ఇలా చేస్తూ ఉన్నారు కదా, అదేమిటో చెప్పండి అన్నారు. అయ్యా, నీకెందుకు, పశువులు కాసుకో, ఇది నీకు అవసరం లేదు అని చెప్పారు. అది కాదండి, అది నాకు తప్పక చెప్పవలసిందే, చెప్పకపోతే మీ పాదాలు పట్టుకొని వదలను అన్నాడనమాట. సరే, ఆ సమయంలో ఇంక ఇతన్ని తప్పించుకొని పోవాలన్న ఉద్దేశంతో ఏదో చెబుదామనుకొని దీన్ని ప్రాణాయామం అంటారు, ఈ ప్రాణాయామం చేస్తే ఏమి లాభం అండి అన్నారు శిష్యుడు గారు. అంటే గురువుగారు అంటూ ఉన్నారు, ఈ ప్రాణాయామం చేస్తే ఆ భగవంతునికి దర్శనం అవుతుంది అని. ఎలాగైనా ఇతను తప్పించుకుపోవాలని అతని ఉద్దేశం. ఆ విధంగా ఏ విధంగా చేయాలి ప్రాణాయామం అన్నారు. ఏమీ లేదు, ఇలా మూసుకొని ఎడమ నాడి ద్వారా గాలిని పీల్చి కొంతసేపు బంధించి కుడి నాడి ద్వారా వదిలి మరలా బాహ్య కుంభకాన్ని చేసి మరలా కుడి ద్వారా పీల్చి మరలా అంతర్కుంభకం చేసి ఎడమ ద్వారా వదిలితే ఇదొక ప్రాణాయామం, ఈ విధంగా చేస్తూ ఉంటుంటే చాలు అని చెప్పి అతను తప్పించుకొని వెళ్ళిపోయినాడు. సరే, ఇతనేం చేశాడు, ఏమిటో ఇతనికి ఆ రోజు నుంచి కూడా గురువుగారి మీద మహావిశ్వాసం కలిగిపోయి వెంటనే ఆ స్నానానికి వెళ్ళి చక్కగా స్నానం చేసి అక్కడ ఏదో ఒక ఆసనం తీసుకొని కూర్చొని ప్రాణాయామాన్ని ప్రారంభించారు. ఎప్పుడైతే ప్రారంభించారో ఇవన్నీ మర్చిపోయి ఆ ముక్కు మాత్రం అలాగ పట్టించుకున్నాడు. ఆయన పట్టుకుంటే వెంటనే చూశాడు అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అతన్ని కదా ధ్యేయం పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉన్నాడు. వెంటనే చూసి కాసేపు పట్టుకుంటే వీడే నా సన్నిధికి వచ్చినట్టుంది, ఇక లాభం లేదని చెప్పి వెంటనే ద్వారకా నుంచి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు. ఎక్కడికి? ఈ పశువుల కాపరి ఎదురుగా అక్కడ వచ్చి నిలబడ్డాడు. ఏయ్, తప్పించి ముక్కు వదిలిపెట్టు అన్నారు. ఎవరు మీరు అంటున్నాడు ఇతను. నేను శ్రీకృష్ణుడు. ఎవరి కోసమైతే నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో ఆ దానికి ఇష్టదైవాన్ని నేనే శ్రీకృష్ణుడు, ద్వారకా నుంచి వచ్చాను, ఆ ముక్కును వదులు అంటున్నాడు అతను. ఇతను అంటాడు, నువ్వు నిజంగా శ్రీకృష్ణుడివేనా? ఎందుకంటే ఈ రోజుల్లో అనేకమైన సినిమాల్లో కూడా శ్రీకృష్ణుడి పాత్రలు చాలామంది చూస్తూ ఉన్నాను, అందులో వాడవా, నిజమైనటువంటి ద్వారకావాసుడవా అడిగేసినాడు ఆ పశువుల కాపరి. అంటే కాదయ్యా, నేను నిజంగా ద్వారకావాసుని అని చెప్పాడు. సరే, ద్వారకావాసుడవైతే అవచ్చు, కానీ నేను మా గురువు గారి దగ్గరికి వెళ్తాను, అతను తీసుకొస్తాను, పొలిమేరలోనే అతను ఉన్నాడు, ఇతడు మీరు శ్రీకృష్ణుడు అంటేనే నేను ఒప్పుకుంటాను, లేకపోతే ఒప్పుకొని అన్నారు. సరే, అలా చేయన్నారు. అప్పుడు ఈ పశువుల కాపరి చెబుతూ ఉన్నాడు, మీరు ఎక్కడికైనా పారిపోతే మేము గురువుగారిని తీసుకొచ్చిన తర్వాత మీరు కనబడకపోతే ఎట్లా, అందుకని మిమ్మల్ని ఒక త్రాడు తీసుకొని చెట్టుకేసి కట్టి వెళ్తానన్నాడు. సరే, అలా చేయమన్నాడు. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడు, చెట్టుకేసి కట్టేసి ఈయన బయలుదేరి వెళ్ళాడు గ్రామాంతరం. వెళ్ళి వెంటనే ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు భగవంతుడు వచ్చేశాడు, మీరు రావాలన్నాడు. రే పిచ్చివాడా, భగవంతుడు ఏమిటి, రావడం ఏమిటి, ఇప్పటికే నేను ఉదయం నుంచి మడిగట్టుకొని స్నానం చేసి ఇంకా భోజనమే చేయలేదు, పో, ఎవడ ముఖం చూసినా తెల్లవారులేసి ఈ విధమైనటువంటి స్థితి నాకు ఏర్పడింది, నువ్వు పో అన్నాడు. మీరు గురువుగారు మీరు రాని ఎల్లా నేను పోనన్నాడు. వెంటనే గురువుగారు ఇంకేం చేస్తారు, పద నీ పనేదో తీర్చి తర్వాత వంట చేసుకుంటానని చెప్పి వెంటనే బయలుదేరి వచ్చినారు గురువుగారు. వచ్చి చూస్తే గురువుగారికి కనపడటం లేదు, ఇతనికి కనపడుతున్నాడు. ఏమయ్యా, మొదటే చెప్పాను కదా, ఇక్కడ ఎవరూ లేడు, శ్రీకృష్ణుడు లేడు, ఎవడూ లేడు, నీ ఎలా ఎందుకు చెప్పావన్నారు. అప్పుడు కృష్ణుని వైపు చూసి పశువుల కాపరి అంటున్నాడు, కృష్ణ, నీవు భగవంతుడు కదా, అయితే నీకేవో మాయలు ఉన్నాయని మా అమ్మగారు చెప్పేవారు, ఉయ్యాల్లో వేసి అప్పుడప్పుడు నాకు చిన్నప్పటి నుంచి చెప్తుండేవారు అన్నమాట. కాబట్టి నీ మాయలేమి నా దగ్గర సాగం, అతడికి ఎందుకు దర్శనం ఇవ్వడం లేదు, నాకెందుకు కనబడుతున్నారంటే అప్పుడు చెప్పాడు. అయ్యా, పశువుల కాపరికి చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ, నీకు దృఢమైనటువంటి విశ్వాసంతో పనిచేస్తూ ఉన్నాం, ఆ కారణం చేత ప్రాణము పోతాదన్నటువంటి భీతి కూడా లేకుండా ప్రాణాయామం చేస్తూ ఉన్నా విశ్వాసంతో, అందుకని నేను నీకు సాక్షాత్కరించాను. అతడు ఏమిటి నిత్యకర్మ అనుకొని చేయడమే కానీ ఆ కర్మ చేసేటప్పుడు కూడా దాని ఎందు అతనికి ధ్యానం ఉంచడం లేదు, ఏదో ఒక ఆలోచనతో చేస్తూనే ఉన్నాడు. కాబట్టి అతని యొక్క అంతఃకరణం పరిపక్వావస్థ చెందలేదు, కాబట్టి అతనికి దర్శనము ఇవ్వబడలేదన్నారు. సరే, అతని దర్శనం ఇవ్వకపోతే చూడండి, మా గురువుగారు చెప్పిన ప్రాణాయామం నేనే చేస్తానని చెప్పి మరలా అతను ముక్కు పట్టుకోపోయాడు. అప్పటికే అన్నారు, ఇక ముక్కు పట్టుకోకు, ఇప్పటికే ముక్కు పట్టుకొని 3 చర్యలు తాగించావు నన్ను, కాబట్టి ఇక గురువుగారికి దర్శనం ఇచ్చారనమాట. అప్పుడు గురువుగారికి ఎప్పుడైతే దర్శనం లభించిందో వెంటనే గురువుగారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ సాష్టాంగ నమస్కారం చేశారనమాట. అతను చేసింది చూసి ఈ పశువులు కాపరి తర్వాత సాష్టాంగ నమస్కారం చేసిన తరువాత వెంటనే అడిగారు,
గురువుగారు ఇతడు శ్రీకృష్ణుడు అవునా కాదా, ఎందుకంటే తమరు చెప్పినట్లు నేను చేశాను కాబట్టి ఇతడు వచ్చాడు, ప్రాణాయామం నేను చేసేసరికి ఇతడు శ్రీకృష్ణుడేనయ్యా, నీ జన్మ ధన్యము కాదు, నా జన్మ ధన్యం అయిపోయింది అన్నారు. ఎవరు? గురువుగారు. ఎందుకంటే ఆ కృష్ణ పరమాత్మ యొక్క సాక్షాత్కారం కలగాలంటే సామాన్యం కలుగుతుందా? కాబట్టి ఇక చెప్పి ఇతడే కృష్ణుని చెప్పి కృష్ణుడి దగ్గర అనుగ్రహాన్ని పొంది వెళ్ళిపోయారు. ఎవరు? ఆ యొక్క గురువుగారు. ఇప్పుడు వరం కోరుకోమంటున్నారు కృష్ణ పరమాత్మ. ఎవరికి? పశువుల కాపరికి. అయా నువ్వు ఒక వరం కోరుకో అన్నారు. పశువుల కాపరికి వరం అంటే ఏమో తెలీదు. వరము అంటే ఏమిటని అడిగారు. వరము అంటే ఏమీ కాదు, ఏమి నువ్వు అనుకుంటే అది అయిపోతుంది, నీకు ఏది కావాలంటే అది ప్రాప్తం అవుతుంది, అలాంటిది కోరుకో అన్నారు. సరే, అదే వరంగాని ఇప్పుడు మనకి సాక్షాత్గా భగవంతుడు కోరుకోమంటే మనం ఏం కోరుకుంటాం చెప్పండి? మనం ఉన్నంత వరకు కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి మనమే ఉండాలని కోరేసుకుంటాం. నాకన్నా ధనవంతుడు ఇంకొకడు ఉండకూడదని వరం మనం కోరుకుంటాం. కానీ ఈ పశువుల కాపరి ఏం వరం కోరుకున్నాడు అంటే చెబుతున్నాడు, అయ్యా కృష్ణ, నేను పశువులు కాయడానికి వస్తుంటాను కదా, అప్పుడు కృష్ణ అంటాను. అనేటప్పుడు ఏం చేయాలా? మీరు వెంటనే రావాలి. వచ్చిన తర్వాత మన ఇరువురిని కలిసి కాసేపు ఆడుకుంటాం. తర్వాత మీరేమో ద్వారకాకి వెళ్ళిపోతారు, నేను ఇంటికి పోతాను, ఈ ఒక్క వరం ఇస్తే చాలు అన్నారు. చూడండి, ఎందుకంటే అతనికి తెలియదా ఆ యొక్క కృష్ణ భక్తి విశేషం వలన. ఆ విధంగా ఇక్కడ మనకి ఏమిటి ఇప్పుడు సారాంశం? మనం చెప్పుకునే దాంట్లో వచ్చిన సారాంశం ఏమిటి అంటే, ఆ యొక్క విశ్వాసం ఎప్పుడైతే, ఆ శ్రద్ధ ఎప్పుడైతే ఆ యోగమునందు మనకు ఉన్నదో, సామాన్యమైనటువంటి పశువులు కాపరికే విశ్వాసము శ్రద్ధ వల్ల భగవంతుడు సాక్షాత్కరిస్తే, కాస్తా విజ్ఞానంతో కూడినటువంటి వారం మనము, గురువులను పొందినటువంటి వారము, శాస్త్రజ్ఞానం తెలుసుకున్న వారము, మనము ప్రయత్నం చేస్తే భగవంతుని పొందలేమా? తప్పగా పొందుతాం. ఆ విశ్వాసం అనేది మనకి ఎప్పుడైతే కలిగినదో అప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి భగవంతుని చక్కగా మనం ధ్యానం చేస్తూ ఉంటుంటే ఆ భగవత్ సాక్షాత్కారం మనకు కలుగుతుంది. కాబట్టి ఇది శ్రద్ధ అని చెప్పినారు. ఇటువంటి శ్రద్ధ అనేది మనకి చక్కగా కలిగేటట్లు మహర్షుల వారు మనకిచ్చి సదా రక్షించెదరుగాక.